హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? రీసెంట్‌గా థియేటర్లు అనేవి బంద్ అని చెప్తున్నారు జూన్ 1 నుంచి. కానీ ఇప్పుడు తర్వాత వాయిదా కూడా వేశారు. ఇప్పుడైతే బంద్ ఏమి లేదు. థియేటర్స్ అయితే ఓపెన్ అవుతున్నాయని చెప్తున్నారు. అసలు ఎందుకని థియేటర్స్ బంద్ చేస్తున్నారు? నిజంగా పవన్ కళ్యాణ్ సినిమాని ఆపాలని చూస్తున్నారా? అసలు ఏంటి ఈ గొడవ అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. ముందుగా థియేటర్స్ ఎందుకు మూస్తున్నారు అనేది మాట్లాడుకుందాం. దాని తర్వాత దీని వెనకతలో ఉన్న వాళ్ళు ఎవరనేది మాట్లాడుకుందాం. బేసిక్‌గా మూవీ తయారయ్యి రిలీజ్ అవ్వడానికి కొన్ని మధ్యలో కొంతమంది అయితే ఉంటారు. వాళ్ళే ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ఎగ్జిబిటర్స్. ప్రొడ్యూసర్స్ అంటే ఏంటి? సినిమాని నిర్మిస్తారన్నమాట. డబ్బులైతే ఇచ్చి సినిమానైతే నిర్మిస్తారు. దాని తర్వాత డిస్ట్రిబ్యూటర్స్ అంటే నిర్మాతల దగ్గర నుంచి డిస్ట్రిబ్యూటర్స్ అన్నవాళ్ళు కొనుక్కుంటారనమాట. ఈ డిస్ట్రిబ్యూటర్స్ కొనుక్కున్న వాళ్ళు థియేటర్స్కి ఇస్తారన్నమాట. వాళ్ళని థియేటర్లో వేయడాన్ని ఎగ్జిబిటర్స్ అంటారన్నమాట. ఇక్కడ విషయం ఏంటంటే, ఇక్కడ గొడవ ఎందుకు వచ్చిందంటే ఎగ్జిబిటర్స్ దగ్గర, డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర బేసిక్‌గా రెంటల్లో అండ్ పర్సంటేజ్ అనే ఫ్యాక్టర్స్ అయితే నడుస్తాయన్నమాట. థియేటర్‌లో సినిమా రిలీజ్ అవ్వడానికి, సినిమా ఆడడానికి అనమాట. సో, ఎగ్జిబిటర్స్ దగ్గరికి వచ్చేటప్పటికి ఆ మనీ అనేది పర్సంటేజ్ కింద లేదా రెంటల్ కింద అనేది మాట్లాడుకుంటారనమాట. రెంటల్‌గా అంటే దాదాపు ఒక సినిమా రిలీజ్ అయ్యి దాదాపు 60,00,000 70,00,000 వసూలు చేసినా వాళ్ళకి మాత్రం 6,00,000 ఇస్తారనమాట. ఇది రెంటల్ ఆర్గ్యుమెంట్ అనమాట. ఇది ఫిక్స్డ్‌గా ఉంటుంది. 6,00,000 అంటే 6,00,000. అదే పర్సంటేజ్ అనుకోండి, 50% 25% అనేది మాట్లాడుకుంటారు. వచ్చిన అమౌంట్‌లో వాళ్ళకి 25% అయితే 25%, 30% అంటే 30% అయితే ఇస్తారనమాట. బేసిక్‌గా మనకి మల్టీప్లెక్స్‌లో అయితే 50% అయితే ఇస్తారనమాట. అంటే వాళ్ళు నిర్మాతలు వాళ్ళు, డిస్ట్రిబ్యూటర్ వాళ్ళు 50% తీసుకుని మల్టీప్లెక్స్‌కి 50% అయితే ఇస్తారనమాట. మిగతా వాటికైతే రెంటల్ అగ్రిమెంట్ ద్వారా లేదా పర్సంటేజ్ అయితే నడుస్తదనమాట. ప్రస్తుతం అయితే 25% గానీ, 20% గానీ పర్సంటేజ్ ఇస్తారు. రెంటల్ అయితే 6,00,000 మాట. అది ఫిక్స్డ్ ఇంకా. సో, ఇక్కడ గొడవ వచ్చేటప్పటికి ఇప్పుడు ఎగ్జిబిటర్స్ ఏం అడుగుతున్నారంటే, ఎగ్జిబిటర్స్ కానీ, డిస్ట్రిబ్యూటర్స్ కానీ, మాకు రెంటల్ వద్దు, పర్సంటేజ్ కావాలని. పర్సంటేజ్ వల్ల ఏంటంటే వీళ్ళకి లాభము. ఇక్కడ ఎందుకు రెంటల్ అని కొంతమంది నిర్మాతలు గొడవ చేస్తున్నారు, ఎందుకని పర్సంటేజ్ వైపు కొంతమంది మొగ్గు చూపుతున్నారు అనేది మాట్లాడుకుందాం. బేసిక్‌గా మన తెలుగు ఇండస్ట్రీ నలుగురు నిర్మాతల చేతిలో ఉంటుందని చెప్తా ఉంటారు. వాళ్ళే దిల్ రాజు గారు, అల్లు అరవింద్ గారు, సురేష్ గారు, సునీల్ గారు. అలాగే ఇప్పుడు కొత్త ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ కూడా వస్తున్నారు. వాళ్ళే సితారా ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ మైత్రి మూవీ మేకర్స్, వైజయంతి మూవీస్, అన్నపూర్ణ స్టూడియోస్ ఇలా కొంతమంది అయితే ఉన్నారు. సో, ఇక్కడ ఏంటంటే పర్సంటేజ్‌కి ఓకే అని చెప్పింది ఎవరంటే దిల్ రాజు గారు అండ్ సురేష్ బాబు గారు, సునీల్ గారు, అల్లు అరవింద్ గారు అటు ఇటు ఉన్నారంటున్నారు కానీ అల్లు అరవింద్ గారు కూడా ఉండొచ్చు. ఇంకా రెంటల్ బేస్ మీద ఎవరు కావాలనుకుంటున్నారంటే మైత్రి మూవీ మేకర్స్. ఇంకా రెంటల్‌కి వచ్చేటప్పటికి ఎవరు కావాలనుకుంటున్నారంటే సితారా, మైత్రి మూవీ మేకర్స్, వైజయంతి మూవీస్ అండ్ ఏంటి అన్నపూర్ణ స్టూడియోస్ ఇంకా ఇలా ఉన్నారనమాట. ఎందుకు వీళ్ళు రెంట్లే కావాలి, ఎందుకు వీళ్ళు పర్సంటేజ్ కావాలని అడుగుతున్నారు అనేది మాట్లాడుకుందాం. బేసిక్‌గా తెలుగు ఇండస్ట్రీలో చాలా థియేటర్స్ అనేవి దిల్ రాజు గారి చేతిలో, అల్లు అరవింద్ గారి చేతిలో, సురేష్ బాబు గారి చేతిలో అండ్ సునీల్ గారి చేతిలో ఉన్నాయి. సో, వీళ్ళకి ఏంటంటే పర్సంటేజ్ కావాలి. ఎందుకు వీళ్ళు పర్సంటేజ్ లెక్కలు కావాలనుకుంటున్నారంటే, బేసిక్‌గా వీళ్ళ దగ్గర నుంచి పెద్ద పెద్ద సినిమాలు అయితే తీయడం లేదు. చాలా సినిమాలు తీసింది సమర్పిస్తున్నారు చాలా మంది. సో, దీనివల్ల ఏంటంటే వీళ్ళకి పర్సంటేజ్ వచ్చినా వీళ్ళకి నష్టం ఉండదు. బేసిక్‌గా వీళ్ళు పర్సంటేజ్ కావాలని ఎందుకు అనుకుంటున్నారంటే, బేసిక్‌గా దిల్ రాజు గారు కానీ, అల్లు అరవింద్ గారు కానీ అండ్ సురేష్ బాబు గారు కానీ, సునీల్ గారు కానీ వీళ్ళందరూ ఏంటంటే ఈ మధ్య ఎక్కువ సినిమాలు నిర్మించట్లేదు. చాలా తక్కువ సినిమాలు అయితే నిర్మిస్తున్నారు. ఎక్కువగా సమర్పణ చేస్తున్నారు అనమాట. సో, వీళ్ళకి ప్రాబ్లం ఏమి ఉండదు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఎవరు నష్టపోతారంటే మైత్రి మూవీ మేకర్స్, సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్, వైజయంతి మూవీస్ అండ్ అన్నపూర్ణ స్టూడియోస్. సో, ఎందుకంటే వీళ్ళ చేతులు అనేవి థియేటర్స్ అనేవి ఉండవు. సో, వీళ్ళు రెంటల్ అగ్రిమెంట్ వల్ల వెళ్ళి రెంటల్ ద్వారా అయితే వీళ్ళకి లాభం వస్తుంది. సో, వాళ్ళకైతే పర్సంటేజ్ ప్రకారం అయితే లాభం వస్తుంది. అండ్ మైత్రి మూవీ మేకర్స్ కానీ, సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ కానీ వీళ్ళందరూ పెద్ద పెద్ద సినిమాలు అయితే ప్రొడ్యూస్ చేస్తుందన్నమాట. వరుసలైన వీళ్ళే ఎక్కువగా ఉన్నాయి. దీనివల్ల ఏంటంటే వీళ్ళకి అంటే పర్సంటేజ్ అనుకున్న ప్రొడ్యూసర్స్‌కి అయితే లాభం ఉండట్లేదు. సో, థియేటర్స్, ఎగ్జిబిటర్స్ కూడా డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ కూడా వీళ్ళే అయిపోవడంతో వీళ్ళకి నచ్చట్లేదని ఒక గాసిప్ కూడా నడుస్తుంది. అదే నిజమని చాలామంది చెప్తూ ఉన్నారు. సో, దానివల్ల ఏంటంటే వీళ్ళైతే నష్టపోతున్నారు. వీళ్ళకైతే ప్రాఫిట్స్ వచ్చేస్తున్నాయని వీళ్ళు వెనక నుంచి చక్రం తిప్పుతా పర్సంటేజ్ అన్ని మాట్లాడాలని థియేటర్స్‌ని, ఎగ్జిబిటర్స్‌ని డిమాండ్ చేస్తున్నారని వాళ్ళే బయటకు వచ్చి ఇలా చెప్తున్నారని అంటున్నారు. చూడాలి మరి ఇంతకీ ఇందులో నిజమెంత అనేది ఎవరికైతే తెలియదు. కొంతమంది అయితే ఓపెన్‌గానే స్టేట్మెంట్ ఇస్తున్నారు. నట్ కుమార్ గారు అయితే ఏకంగా డైరెక్ట్‌గానే వాళ్ళ పేర్లు అయితే చెప్పేశారు. అల్లు అరవింద్ గారు, దిల్ రాజు గారు అండ్ సురేష్ బాబు గారు, సునీల్ గారు వీళ్ళే వెనక నుండి నడిపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ సినిమాని ఆపాలని ఎలా చూస్తున్నారు. ఇన్ని రోజులు లేనిది ఇప్పుడే ఎందుకు వచ్చింది? మే నెలలో కానీ, ఏప్రిల్ నెలలో కానీ సరైన సినిమాలు లేవు. ఈ టైంలో అయితే చర్చించుకోవచ్చు కదా, ఈ టైంలో అయితే మాట్లాడుకోవచ్చు కదా.
ఎందుకని జూన్ నెలలో సినిమాలు అన్నీ వస్తున్నప్పుడు ఇప్పుడే ఎందుకు బంద్ అంటున్నారు అనేది నట్టి కుమార్ గారు అయితే గట్టిగానే మాట్లాడుతున్నారు. చూడాలి మరి ఇందులో మీకు ఎంత అనిపిస్తుంది? ఎవరు పవన్ కళ్యాణ్ సినిమాలు ఆపాలనుకుంటున్నారు? జూన్లోనే అన్ని సినిమాలు వస్తుంటే ఇప్పుడే ఎందుకు ఈ ప్రకటన అయితే చేశారు? ఇక్కడ విషయం ఏంటంటే జూన్ బంద్ థియేటర్లు అని చాలా పెద్ద ఎత్తున ప్రకటనలు అయితే వచ్చినాయి, న్యూస్లో చెప్పారు. కానీ నిన్న జనసేన గారి నుంచి ఒక అఫీషియల్ కన్ఫర్మేషన్ లెటర్ అయితే వచ్చింది. ఈ విషయాన్ని మేము చాలా సీరియస్గా తీసుకుంటున్నాము. ముఖ్యమంత్రి గారిని కలవలేదు, సంవత్సరం అయినా పవన్ కళ్యాణ్ గారి సినిమాని అయితే ఆపాలనుకుంటున్నారు, ఏంటి గొడవ అని సీరియస్గా అయితే జనసేన నుంచి అయితే ఒక లెటర్ అయితే విడుదలైంది. తర్వాత ఆ లెటర్ రాగానే వీళ్ళందరూ అవుట్ అయిపోయి వెంటనే ఇది మేము చేసింది కాదు, ఎక్కడో మిస్కమ్యూనికేషన్ జరిగింది, ఇది చాలా తప్పు, మేమైతే వేరేగా మాట్లాడాము, జూన్ 1 నుంచి అయితే బంద్ అయితే లేదని వాళ్ళు వెనక నుంచి ఏదో మాట్లాడుకుని అప్పటికప్పుడైతే మాట తిరిగేశారు. కానీ అది మాత్రం అందరికీ అర్థమైపోయింది, వీళ్ళు వెనక నుంచి అయితే నడిపిస్తున్నారు అయితే అందరూ అనుకుంటున్నారు. సో మీకు అర్థమై ఉంటుంది, నేను చెప్పిన దాని ప్రకారం బాగా లాభపడేది ఎవరంటే దిల్ రాజు గారు, అల్లు అరవింద్ గారు అండ్ సునీల్ గారు, సురేష్ బాబు గారు. ఎందుకంటే థియేటర్ సేల్ చేతుల్లో ఉన్నాయి. ఇప్పుడు పర్సంటేజ్ లెక్కల కింద మాట్లాడుకుంటే సచ్చినట్టు వీళ్ళకే సినిమా అయితే అమ్మాలి, వీళ్ళే డిస్ట్రిబ్యూట్ ఎగ్జిబ్యూట్ చేసుకోగలరు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే సితారా ఎంటర్టైన్మెంట్ కానీ అండ్ మైత్రి మూవీ మేకర్స్ కానీ వాళ్ళే డిస్ట్రిబ్యూట్ చేసుకుంటున్నారు. సో దానివల్ల అంటే వాళ్ళకి లాభాలు అయితే వస్తున్నాయి, వీళ్ళకి లాస్ అయితే వస్తుంది. లాస్ అని కాదు కానీ వీళ్ళైతే ఎక్కువ అమౌంట్ అయితే రావట్లేదు. సో దానివల్ల ఏంటంటే వీళ్ళే వెనక నుంచి నడిపించారనే ఒక గాసిప్ అయితే బాగా పుకార్లు చక్కర్లు పడుతుంది. సో ఖచ్చితంగా వీళ్ళే చేశారని చాలా మంది అయితే చెప్తున్నారు. సో ఇప్పుడు మీకేమనిపిస్తుంది ఈ వీడియో విన్నాక? ఖచ్చితంగా వీళ్ళే కావాలని చేస్తున్నారు. అల్లు అరవింద్ గారు, దిల్ రాజు గారు ఫ్యాన్స్ అని చెప్తూనే వెనక నుంచి వెన్నుపోటు పొడుస్తున్నారా పవన్ కళ్యాణ్ గారికి అనేది మాత్రం మీరు తెలుసుకోవాలి. సో కింద కామెంట్ చేయండి మీది ఎవరు తప్పు అనేది. ఇప్పుడు వైసీపీ కూడా దీనికి స్ట్రాంగ్ కౌంటర్స్ ఇస్తుంది. ఎందుకంటే లాస్ట్ టైం వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు మా సినిమాలో మేము పెట్టుబడి పెడుతున్నాం, సినిమా రేట్లు మీరెవరు డిసైడ్ చేయడానికి అని అప్పుడు మాట్లాడారు. ఇప్పుడేమో సినిమా పెద్దలు వచ్చి చర్చించాలి లేకపోతే కుదరదు అంటున్నారు. ఇది ఎక్కడ నిర్ణయము, ఇది ఎక్కడ సమానత్వం అయితే వైఎస్ఆర్సీపీ అయితే ఆరోపిస్తుంది. చూడాలి మరి ఇప్పుడు ఏమవుతుంది అనేది. ప్రజెంట్ అయితే జూన్ 1 నుంచి అయితే సినిమాలు అయితే థియేటర్లు అయితే బంద్ అయితే కాదు.